వీళ్ళు ఇప్పుడు నేరాలు చేసి అవినీతి చేసి ఈ దేశాన్ని ఒక రకంగా లా అండ్ ఆర్డర్ లేకుండా చేయడము, లేదంటే అవినీతి చేసి మొత్తం దేశాన్ని దోచేయడము, ఇట్లాంటివి లేకుండా ఇవన్నీ ముందు మంచిదే మేడం. నేను అంటున్న పాయింట్ ఏంటంటే అవినీతి చేసిన ముఖ్యమంత్రులు బీజేపీలోకి వస్తే పునీతులు అవుతున్నారు. జాగ్రత్త పడాలి కూడా. అశోక్ చవాన్ ఇప్పుడు ఎవరైనా కూడా అవుతారు కదా, మీరు చెప్పినట్టు చెప్తున్నారు కదా. ఇప్పుడు ఎవరైనా కూడా ముఖ్యమంత్రులు వాళ్ళు ప్రధానమంత్రి కావచ్చు, నరేంద్ర మోదీ గారే కావచ్చు, లేదా ఇంకొకరే కావచ్చు, ఎవరైనా కావచ్చు, రేపొద్దున ఎవరైనా కావచ్చు, ఏ ముఖ్యమంత్రి అయినా కావచ్చు, అందరికి సమానమైనటువంటిది ఉంటుంది జీవం. అంటే ఒక చట్టం అనేది కానీ ఒకరికొకలాగా చట్టంలో ఒకరికొకటి ఉండదు కదా. చట్టం ఎవరికి చుట్టం కాదు, అంతే. అది ఫాలో అయ్యే అవకాశమే ఉంటది. వచ్చినా ఈ బిల్లు వచ్చినా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. తప్పు చేయకుండా ఉండాల్సినటువంటి వాళ్ళు ఎవరు భయపడాల్సిన అవసరమే లేదు. కక్షపూరితంగా ఎట్లుంటుంది చెప్పండి? ఏమీ లేకుండా ఏమైనా ఉంటుందా? ఏదైనా ఉంటేనే ఉంటది. అవును, ఊరికనే రాదు కదా. అవును. తెలంగాణలో ఒక మహిళా నాయకురాల ఆధ్వర్యంలో ఒక పార్టీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత గారి పార్టీ ఒకటి బీసీ నినాదంతో రాబోతున్నట్లు అనిపిస్తుంది. అది ఇంకా రాలేదు, వచ్చే ఒక అవకాశం. ఎలా ఉంటుంది, దాని ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది ఒక చర్చ. రెండోది, మీ బీజేపీ నాయకులు చాలా మంది కవిత వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారు, లేకుంటే కాంగ్రెస్ ఉంది అని ఒక చర్చ. ఇంకొంతమంది బీజేపీ ఉంది, రేపు బీజేపీ ఇట్లా కవితతో చేపిస్తుంది, లేకుంటే మేము లిక్కర్ స్కామ్ ఏదో ఉంది బెదిరిస్తుంది అని ఒక చర్చ. ఏంటి అసలు కవిత పార్టీని మీరు ఎలా చూస్తున్నారు? ఆ ఇన్సిడెంట్ ఎలా చూస్తారు? కేసీఆర్ కుటుంబంలో రాజకీయాల్లో ఈ చర్చలు అనేటివి వెరీ కామన్. ఎవరికి ఇష్టం ఉన్నట్లు వాళ్ళు అనువదించుకుంటుంటారు, మాట్లాడుతుంటారు. బట్ షర్మిల ఏమైంది? రాజశేఖర రెడ్డి గారి కూతురు షర్మిల ఏమైంది చెప్పండి? ఆమె పార్టీ తెలంగాణలో పార్టీ పెట్టారు, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు చెప్పండి. ఏమైంది చెప్పండి? ఇది కూడా అంతే. రేపొద్దున అంతే. ఆమె కేసీఆర్ కూతురు. కేసీఆర్ కూతురుగా ఆమెని అంత ప్రజలు కొంత రిసీవ్ చేసుకుంది. బట్ ఒక పార్టీ పెట్టి తనలో ఆమెకు అవినీతి చెప్తాను, ఇంతకుముందు కేసులో పోయింది, వచ్చింది, ఇవన్నీ అయినాయి, ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి. సో ఈరోజు వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ అని ఇంట్లో ఉన్నటువంటి గొడవలన్నీ తీసుకొని రాజకీయానికి తీసుకొచ్చి తను ఒక పార్టీ పెడితే ప్రజలు ఆదరించరు. ఇవన్నీ ప్రజలకు కావాల్సింది, ప్రజలకు ఎవరు సర్వీస్ ఇస్తారు? కానీ ఎన్ని అధికారంలో ఉన్నన్ని రోజులు బాగుండి అధికారం పోయిన తర్వాత ఇవన్నీ మాట్లాడుతుంటే ఇక్కడ ఎవరు తిక్కోళ్ళు లేరు, పిచ్చోళ్ళు లేరు. అధికారంలో ఉన్న రోజు అధికారం ఎంజాయ్ చేసిండ్రు. ఇప్పుడు మాట్లాడితే ఎట్లా చెప్పండి? కాబట్టి దాని ప్రభావం ఏమి చూపించదు తెలంగాణలో, ఏముండదు. ఫైనల్ గా వద్దాం. బీజేపీ